ఈరోజు 'గోదావరి' సీరియల్ బావుందబ్బా. కొంచెం కొంచెం ఎమోషన్ ఉంది. కొంచెం బాధ ఉంది. మొత్తం ఎమోషనలే. కాకపోతే జాను మోసపోయింది. అంత తెలివిగల అమ్మాయి ఒక అబ్బాయి చేతిలో మోసపోయింది. అలా అని సూర్య మోసగాడు అంటే సూర్య మోసగాడు కాదు. చేతగానివాడు, అమ్మకి భయపడేవాడే అని చెప్పి తెలుస్తుంది. ఇంకా ఈరోజు ఎపిసోడ్ విషయానికొస్తే ఇంకా జాను ఎళ్ళేసి అడుగుతుంది సూర్య దగ్గరికెళ్ళేసి, "నువ్వెందుకు ఇలా మోసం చేశావు? అమ్మాయిల్ని మోసం చేసేవాళ్ళని ఏమంటారు? ఇదే అంటారు గదా! మన ప్రేమంతా అబద్ధమా? నువ్వు చెప్పిందంతా అబద్ధమా అని చెప్పంటే, నేనేమి చెప్పలేను అని చెప్పానంటే, పోయి చొక్కా పట్టుకుంటుంది. ఏమిటి అంటే, కొన్ని విషయాలకి సమాధానాలు ఉండవు అని చెప్పనంటాడు. ఇంకా వాళ్ళమ్మ ఏం మాట్లాడలేదు. ఇంక కామ్‌గా ఉండిపోతుంది అక్కడి నుంచి. ఇంకా ఏడ్చుకుంటూ అయితే జాను అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సూర్య మీ అందరికీ హ్యాపీగా ఉందా? అని చెప్పేసి అయితే మాట్లాడతా. దానికి నోరొచ్చినప్పుడు నేను ఇష్టపడిన అమ్మాయినే చేసుకుంటున్నాను అని చెప్పి నోరెందుకు రాలేకపోయిందో సూర్యకి నాకిప్పటికీ అర్థం కావట్ల. అందరూ హ్యాపీయా? సచ్చిన శవాన్నే నేను ఇంక శవాన్నిచ్చి పెళ్లి చేసేయండి అని చెప్పేసి అక్కడి నుంచి అయితే సూర్య కూడా వెళ్ళిపోతాడనమాట. వాళ్ళమ్మ ఏమో ఆలోచనలో పడుతుంది కానీ ఇంక వాళ్ళ మామయ్య హాయ్ హ్యాపీ మన కూతురుతో సూర్యకి పెళ్ళైపోతుందని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాడు. ఇంకా మురళి అండ్ జాను అయితే వాళ్ళ ప్లేస్ ఉంది కదా, తోట ఉంది కదా, ఆ తోట దగ్గరకు వచ్చేసి ఈ తోటలోనే మాకు పెళ్ళిళ్ళు అవ్వాలా, మా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు అవ్వాలని చెప్పి మా నాయన కోరుకున్నవాడు. ఇప్పుడు చూడు ఆ తోట మాది కాకుండా పోయింది అని చెప్పేసి ఆవేశంతో అక్కడ పెళ్ళికి అన్ని రెడీ చేస్తూ ఉంటారు. అయన్నీ ఇసిరిపిచ్చి కొడతా ఉంటుందనమాట జాను వచ్చేసి. అంతలోపల అక్కడ ఉన్న తోటమాలి ఉన్నారు కదా! ఆయనొచ్చేసి పిలుస్తాడు. కొంచెం సైడ్‌కి రమ్మా అని పిలిచి, ఇప్పుడు మీరు గట్టిగా బట్టబెట్టి ఇక్కడ మీ తోట ఇట్ట ఆగిందమ్మా, లేకపోతే ఈ తోట ఎప్పుడో పోనంటే, ఈ మాట పిలవడానికైనా సైడ్‌కి పిలిచింది అని చెప్పేసి జాను అడుగుతుంది. కాదమ్మా మీ నాన్న హార్ట్ అటాక్‌తో చనిపోలేదు. మీ నాన్న చావుకి కారణము ఆ సింహాద్రియే అని చెప్పని అంటాడు. ఓమ్మ! అవునా? నిజమా? ఫ్రెండ్ అనుకున్నవాడు ఫ్రెండ్‌ని మోసం చేశారా? అనైతే షాక్‌లో ఉండిపోతుంది. ఆ విషయం తీసుకెళ్ళి వాళ్ళ అమ్మతో వాళ్ళతో చెప్తుందనమాట. వాళ్ళ అమ్మ శుద్ధ పిరికిదబ్బా అసల. మొగుడిని చంపిన వాడిని వదిలేద్దామని చెప్పనంటుంది వాళ్ళ అమ్మ. ఇంత పిల్లకాయలకి ఎలా పెంచాలి తెలుసా? ఏదైనా అంటే పగ తీర్చుకునేటట్టుగా గానీ, ధైర్యంగా ఏదైనా సిట్యుయేషన్ వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొనేటట్టు పెంచాలి గానీ, భయపడి ఊరొదిలి పారిపోవడమో, భయపడి వెనక్కి తగ్గడం ఇట్లాగా పెంచకూడదు. వాళ్ళమ్మ మరీ పిరికిదా బిహేవ్ చేస్తుంది. ఇంకా వాళ్ళ బామ్మన్న గ్రేట్. ఇంకొంచెం ముందుకు పోతుంది గానీ, వీళ్ళ అమ్మ అయితే మరీ పిరిగ్గా అనిపిస్తుంది. అవునా! ఇంత ఫ్రెండ్ అని మోసం చేశారా అని వాళ్ళ బామ్మ బాధపడుతుంది. నందు కొంచెం ధైర్యంగా ఉంది. నందు వచ్చేసి ఎట్టైనా సరే నాన్న చంపినోళ్ళు పగ తీర్చుకొని తీరాలా అని చెప్పేసి నందు అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది. కానీ వచ్చేసి వాళ్ళ జాను వాళ్ళ అమ్మ మాత్రము వద్దు మనము లాస్ట్ అమ్మాయికి ఆపరేషన్ ఒకటి పెట్టుకున్నాము. మనము సిటీకెళ్ళాలా, లేనిపోని ప్రాబ్లమ్ వస్తుంది. ఇలాంటివేమీ వద్దు అనేసి జాను వాళ్ళ అమ్మ చెప్తా ఉంది. కాదమ్మా ఎక్కడికి ఏమి కాదు. తనకేమో ఆపరేషన్ చేపిస్తాము. సిటీకి వెళ్దాము. కానీ పగ తీర్చుకుందాము అని చెప్పేసి వాళ్ళిద్దరూ మాట్లాడతారు. నందు గాని, జాను గాని మంచి ధైర్యవంతులైతే మాట్లాడతారు. కానీ ఒక కొత్త పోలీస్ ఇన్స్‌పెక్టర్ ఎంటర్ అయిందబ్బా! పేరు జానకి. అశ్విని, జానకి ఏదో పేరు చూసాను మర్చిపోయాను నేను. అశ్విని అనుకుంటా. అశ్విని ఐపీఎస్. ఎస్ఐ. అశ్విని ఎస్ఐ ఆమె. చూసాను నేను. సరే ఇంకట్ట కాదని చెప్పేసి జాను లాయర్‌కి ఫోన్ చేస్తుంది. లాయర్‌కి ఫోన్ చేసి ఎంతవరకొచ్చింది అని చెప్పి ఈ తోట విషయం మీద మనము ఏదైనా చేయాలా సింహాద్రిని అంటే, ఇప్పుడు ఈ ఊళ్ళో వాళ్ళంతా ఏమీ చేయలేకపోతున్నారమ్మా. ఇప్పుడే ఒక పోలీస్ ఇన్స్‌పెక్టర్ అయితే వచ్చినారు. ఊళ్ళోకొచ్చినారు. ఆమె ఏదైనా చేస్తుందేమో చూద్దామని చెప్పేసి ఆ లాయర్ అయితే జానుకి చెప్పడం జరుగుతుంది. మనకి ఆ కొత్త క్యారెక్టర్‌ని చూపిస్తారనమాట. ఆ ఎస్ఐ అనమాట. అశ్విని అనే పేరు అనుకుంటున్నా. చూసాను నేను గబక్కన. అశ్విని పేరు ఆమె వచ్చింది. ఆమె ఏదైనా సీరియల్‌లో ఉందేమో నాకు తెలీదు. ఒకవేళ మీరు చూసుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను రీసెంట్‌గా ఈ మధ్య నేను సీరియల్ చూడ్డం. ఒక 4 మంత్స్ నుంచి నేను సీరియల్ చూడడం స్టార్ట్ చేస్తున్నాను. 'గుండె నిండా గుడిగంటలు' మాత్రం ఎప్పుడు చూస్తా ఉంటాను గానీ, మిగతా అంతా ఈ మధ్య నేను చూస్తా ఉన్నాననమాట. సరే ఆమెను ఎక్కడైనా చూస్తుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఆవిడైతే వస్తుంది. ఇంకా జాను వచ్చేసి పోలీస్ స్టేషన్‌కెళ్ళేసి కంప్లెయింట్ ఇస్తుంది సింహాద్రి మీద. "నువ్వు ఉండవమ్మా ఇప్పుడే మా ఎస్ఐ వస్తా ఉన్నారు. నువ్వేంది ఇప్పుడే కంప్లెయింట్ ఇస్తున్నావు" అని చెప్పి అడుగుతున్నసరికి, ఆవిడకైనా చెప్తాను అని చెప్పేసి చెప్తున్నసరికి ఇంకా రేపటి ఎపిసోడ్‌లో మనం చూడొచ్చు. ఆవిడని తీసుకొని సింహాద్రిని అరెస్ట్ చేయడానికి వస్తుంది ఆ పెళ్లి కళ్యాణ మండపంలో. అప్పుడు ఆయన అడుగుతాడు, "నేను చేసిన దానికి ప్రూఫ్‌లెక్కడ" అని అడుగుతాడు. అంతే బాబాయ్ అని పిలుస్తుంది. సినిమా స్టైల్‌లో వాడు తోటమాలి ఎంటర్ అవుతాడు. చూద్దాం సింహాద్రి అరెస్ట్ అవుతాడా? లేదా ఇంకేదైనా డబ్బు పెట్టుకొని బయటకొస్తారు. ఉన్నోళ్ళు ఎట్టైనా బయటకొచ్చేస్తారు కదా! చూద్దాం రేపటి ఎపిసోడ్‌లో. ఇప్పుడిప్పుడే ఎపిసోడ్ కొంచెం పుంజుకుంటా ఉంది. బావుంది. ఒక 3, 4 డేస్ నుంచి నాకైతే ఈ సీరియల్ అయితే బాగా నచ్చుతా ఉంది. కథలోకి పోతా ఉంది. చూద్దాం రేపటి ఎపిసోడ్ బట్టి. ఈ ఎపిసోడ్ బట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు వీడియోస్ నచ్చుతా ఉంటే ఒక లైక్ కొట్టండి. లైక్ కొట్టడం వల్ల ఏమీ కాదు.
కొంచెం ముందుకు పోతానేమో అంతే. 10 మందికి సజెస్ట్ చేస్తుంది అంతే. అంతకుమించి నాకేం కోట్లేం కొమ్మకించుకొని రావు. సరేనా? ఒక లైక్ కొట్టండి. ఇంకా బాగా నచ్చుతా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైపోయింది? ఇదే కాకుండా నేను బిగ్ బాస్ చెప్తున్నాను. బిగ్ బాసే కాదు, న్యూస్ కూడా చెప్తున్నా. కాకపోతే నాకు టైం సెట్ అవ్వట్లేదు. ఒక టైం టేబుల్ సెట్ చేసుకొని ఎప్పుడెప్పుడు సీరియల్స్ పెట్టాలా, ఎప్పుడెప్పుడు బిగ్ బాస్ పెట్టాలా, ఎప్పుడెప్పుడు న్యూస్ పెట్టాలా, ఆ టైం టేబుల్ సెట్ చేసుకొని మొత్తం పెడతా ఉన్నా. మిమ్మల్ని డిసప్పాయింటే చేయను. ఛానల్ అన్ని రకాల మిక్స్డ్ ఐటమ్స్ అయితే ఉంటాయన్నమాట. చూడండి, ఒకసారి ఛానల్లోకి వచ్చి చూడండి. కంటెంట్ అయితే సో ఏం చెప్పను. ఏది చెప్పిన 5-10 నిమిషాల్లో కట్ చేసేస్తానే ఉన్నాను నేను. ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.